హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో రుచిగా ఉండే చింతకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తాను. రోట్లో చేసిందా అన్నట్టు ఉంటుంది. దీనికి ఒక 4 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిర్చి, 3 చింతకాయ తొక్కు ఉంటే చాలు. ఇలా కొంచెం నూనె వేసుకొని ఆ టమాటాలు, పచ్చిమిర్చి వేయించుకోవాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అవి వేగేలోగా ఒక గుప్పెడు వేరుశనగ పప్పు, కొద్దిగా జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఈ ముడి చింతకాయ తొక్కు రెడీగా పెట్టుకోవాలి. చూసారా, టమాటాలు, పచ్చిమిర్చి వేగుతున్నాయి. అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత నూనె పైకి తేలిందాకా ఉంచి మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టుకోవాలి. ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని దాంట్లోకి పల్లీలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత చింతకాయ తొక్కు ముందే వేసుకొని, అంటే టమాటా పచ్చిమిరకాయల కంటే ముందే వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి ఇలా తిప్పుకోవాలి. తర్వాత గిన్నెలో పెట్టుకొని ఉల్లిపాయ వేసి కలుపుకుంటే చింతకాయ పచ్చడి రెడీ.